మనము యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారునిగా అంగీకరించిన, రక్షకుడిగా అంగీకరించిన, డైరెక్ట్ గా మనము తీర్పులో కూడా నుంచోకుండా డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోతా ఉంటా. అంటే మనకు తీర్పు ఉండదు అప్పుడు అక్కడ. మరి తీర్పు ఉండకుండా డైరెక్ట్ పరలోక రాజ్యానికి అటెంప్ట్ పాస్ అవ్వాలి అని అంటే మనము నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులు అంటే అర్థము నీచమైన వాటిని తిరస్కరించు వారిని నీతిమంతులు అని అంటారు. నీచమైనది అంటే చెడైనది, తనకు హానికరమైనది, ఇతరులకు హానికరమైనది, వాటిని తిరస్కరించిన వారిని నీతిమంతులు అని అంటారు. అందుకే దేవుడు నీతిమంతులు ఏ దోషమును చూడక చనిపోవచ్చున్నారు, మీరది గమనించట్లేదు అని అంటాడు దేవుడు. కొంతమంది అంటూ ఉంటారు మంచోళ్ళకే ముందు వచ్చింది చావు అని అంటారు. ఎందుకు వచ్చింది?